ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో పరాజయం ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో నిన్న గురువారం జరిగిన మ్యాచ్ లో పట్టిదార్ సేన 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సమిష్టి వైఫల్యంతో సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో చేదు అనుభవం ఎదురైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి శుభారంభమే లభించింది. పవర్ ప్లేలో మెరుగైన స్కోరు సాధించిన ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం దెబ్బ కొట్టింది. ఆఖర్లో టీమ్ డేవిడ్ 37 పరుగులతో కాస్త వేగంగా ఆడడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లకి 163 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని ఢిల్లీ 17.5 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి పూర్తి చేసింది. అయితే ఈ మ్యాచ్ లో 15 ఓవర్ల వరకు ఆర్సీబీదే పైచేయిగా ఉండేది. కానీ ఎప్పుడైతే జోస్ హజల్వుడ్ కు బౌలింగ్ ఇచ్చారో అక్కడి నుంచి మ్యాచ్ టర్న్ అయింది. 15 ఓవర్లో జోస్ హజల్వుడ్ ఏకంగా 22 పరుగులు ఇచ్చిన వేళ బౌండరీ లైన్ వద్ద కోహ్లీ తమ బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తిక్ వద్ద అసంతృప్తిని వెళ్లగక్కాడు. తమ ఆటగాళ్ల వైపు చేయి చూపిస్తూ బౌలర్లు ఫీల్డింగ్ సెట్ చేసిన విధానం సరిగ్గా లేదన్నట్లుగా అసహనం వ్యక్తం చేశాడు. అంటే కెప్టెన్ రజిత్ పటేదార్ నిర్ణయంపై అసంతృప్తితో కోహ్లీ ఇలా చేశాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆ ఓవర్ తర్వాత కోహ్లీ రజత్ పటేదార్ పై గట్టిగా అరిచాడు. ఇక మ్యాచ్ అనంతరం రజత్ పటేదార్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా విరాట్ కోహ్లీ నిరాకరించాడు. కోహ్లీ వల్లే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన పటేదార్ అతన్నే పట్టించుకోకపోవడం తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. మొత్తానికి ఈ ఓటమితో ఆర్సీబీ జట్టులో విభేదాలు బయటపడ్డాయని కామెంట్లు చేస్తున్నారు.